Hi, I'm Dr. Srilata, anesthesiologist and critical care specialist at Orchid Hospital, Karimnagar. ఈ రోజు మనం ట్రామా పేషెంట్స్ అంటే యాక్సిడెంట్ అవ్వడం వలన ఇంజరీస్ అవుతాయి కదా, అట్లాంటి పేషెంట్స్ని రోడ్డు మీద తరచుగా మనం చూస్తూ ఉంటాము. ఇట్లా రోడ్డు మీద యాక్సిడెంట్ అయిన పేషెంట్స్ని చూస్తున్నప్పుడు చాలామంది జనాలు పేషెంట్ చుట్టూ చేరి ఫొటోస్ తీయడం, వీడియోస్ తీయడం ఇట్లాంటివన్నీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో ఇది అంతా చేయడం వల్ల పేషెంట్కి చాలా ప్రాబ్లమాటిక్. అంటే పేషెంట్కి ఎంత ఎర్లీగా మనం ఇంటర్వెన్ చేయడం వల్ల పేషెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది అంత బాగుంటుంది అన్నట్టు. అంటే ప్రాణాపాయం పరిస్థితి నుంచి కూడా కాపాడుకోవచ్చు. సో ఫస్ట్ మనం ట్రామా అయిన పేషెంట్స్, ఇంజరీస్ అయిన పేషెంట్కి హెడ్ అండ్ నెక్ ఇంజరీస్ మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాము. నెక్ ఇంజరీస్ అనేవి చాలా సీరియస్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనకు హెడ్ అండ్ నెక్ ఇంజరీస్లో ఒక్కొక్కసారి ఎక్స్టర్నల్గా బయటకు మనకు ఇంజరీస్ అనేవి కనిపించవు, బట్ లోపల సర్వైకల్ స్పైన్ ఇంజరీ అవ్వడము, డిస్లోకేట్ అవ్వడము, దానివల్ల లోపల స్పైనల్ కార్డ్ మీద కంప్రెషన్ అవ్వడం వల్ల పేషెంట్కి కాళ్ళు చేతులు పడిపోవడము, అంటే కంప్లీట్ పారాప్లేజియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ మనకు తెలియకుండా పేషెంట్ని నెక్ని మనం ఇష్టం వచ్చినట్టు పట్టుకోవడము, మూవ్ చేయడము, ఇలా చేయడం వల్ల పేషెంట్ కంప్లీట్గా పెరాలసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం అని చెప్పి మనం పేషెంట్స్కి షిఫ్ట్ చేసేటప్పుడు, పేషెంట్ని మూవ్ చేసేటప్పుడు హెడ్ని సపోర్ట్ చేస్తూ స్టెబిలైజ్ చేసుకొని షిఫ్ట్ చేయడం అనేది చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది పేషెంట్స్కి మనం వాటర్ తాగిపించడం యాక్సిడెంట్ అయిన పేషెంట్స్కి చూస్తూ ఉంటాము. సో ఇలా వాటర్ తాగించడం వలన మనం హెడ్ని ఎక్స్టెన్షన్ చేయడం వల్ల ఇంకేమైనా సర్వైకల్ స్పైన్ డ్యామేజ్ ఉంటే ఇంకా అది ఇబ్బంది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అందుకోసమని ఇట్లాంటి పేషెంట్స్కి మనం వాటర్ తాగిపించడం అట్లాంటిది చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే, హెడ్ ఇంజరీ ఉన్న పేషెంట్స్ అన్కాన్షియస్ ఉంటారు. అలాంటి టైంలో కూడా వాటర్ తాగిపించడం వలన పేషెంట్కి ఆస్పిరేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే అన్కాన్షియస్ ఉన్న పేషెంట్స్కి, హెడ్ ఇంజరీ ఉన్న పేషెంట్స్కి ఎయిర్వే రిఫ్లెక్సెస్ అనేవి చాలా డిమినిష్ అయిపోతాయి. సో ఈ టైంలో మనం వాటర్ తాగించడం వలన లంగ్స్లోకి ఆస్పిరేట్ అయ్యి పేషెంట్ సడన్గా శ్వాస ప్రాబ్లం రావడము ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో పేషెంట్స్కి వాటర్ తాగిపించకుండా ఉండడం వలన బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం యూజువల్గా పెల్విక్ బోన్ ఫ్రాక్చర్స్ని కూడా చూస్తూ ఉంటాము. పెల్విక్ బోన్ అంటే హిప్ బోన్ దగ్గర ఉంటుంది. సో ఇందులో కూడా మనకు ఎక్స్టర్నల్గా ఒక్కొక్కసారి బ్లడ్ లాస్ అనేది కనిపించదు. ఒక్కొక్కసారి లోపల 1 to 2 liters ఆఫ్ ది హెవీ బ్లడ్ లాస్ ఉండొచ్చు. సో ఇలా బ్లడ్ లాస్ ఉండడం వల్ల పేషెంట్ హిమరేజిక్ షాక్కి వెళ్ళి అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంకేమైనా సందేహాలు ఉంటే కన్సల్ట్ ఎట్ ఆర్కిడ్ హాస్పిటల్స్, కరీంనగర్.